ఇంట్లో అమ్మా నాన్న లేరు. వాళ్ళు వచ్చే వరకు ఇంట్లో ఉండేది అక్కా తమ్ముడే. అప్పటి వరకు టీవీలో కార్టూన్ ఛానల్ పెట్టుకుని చూస్తూ కూర్చుందామంటే కరెంటు కూడా లేదు. మొబైల్లో రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేద్దామంటే ఫోన్లు సైతం అమ్మా నాన్నల దగ్గరే ఉన్నాయి. ఆ అక్కా తమ్ముళ్ళిద్దరికీ ఏం చేయాలో తోచట్లేదు. తోచిన ఆటలు ఆడుకుంటూ సమయం గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ఊయల ఊగాలన్న ఆలోచన ఆ చిన్నారుల మనసులో మెదిలింది. మరి ఉయ్యాల ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి? ఇంతలో మరో ఐడియా. ఫ్యాన్కి టవల్తో కట్టొచ్చు అన్నది వాళ్ళ చిట్టి బుర్రలో వచ్చిన ఉపాయం. ఎందుకంటే బెడ్ మీద ఎక్కి కుర్చీనో స్టూలో వేసుకుంటే సులువుగా ఊయల కట్టవచ్చు అన్నది ఈ ప్లాన్. అలాగే ఫ్యాన్కి ఒక పెద్ద టవల్ వేసుకుని ఊయల ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కాని తామొకటి తలిస్తే విధి ఇంకోటి తలుస్తుంది అన్నట్టుగా ఆ పిల్లల ఊయాల ప్లానే చిన్నారి ప్రాణాన్ని తీసేసింది. ఫ్యానుకు కట్టిన ఆ టవలే మెడకు ఉరే బిగుసుకుంది. ఈ విషాదకర ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లో చోటు చేసుకుంది. చిట్కులు గ్రామానికి చెందిన సహస్ర 4వ తరగతి చదువుతోంది. కరెంటు లేకపోవడంతో సహస్ర తన తమ్ముడితో కలిసి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు టవల్ కట్టుకుని ఊయలు ఊగుతున్నారు. అయితే ఫ్యాన్ స్విచ్ ఆన్లోనే ఉందని ఆ పిల్లలు గమనించలేదు పాపం. ఇలా ఊయలు ఊగుతూ నవ్వులు చిందిస్తున్న ఆ చిన్నాళ్లను చూసి విధికి కన్ను కుట్టిందేమో. అప్పటి వరకు లేని కరెంట్ ఒక్కసారిగా వచ్చేసింది. అప్పటికే స్విచ్ ఆన్ చేసి ఉండడంతో ఫ్యాన్ వేగంగా తిరగడం మొదలుపెట్టింది. క్షణాల వ్యవధిలోనే ఊయలగా కట్టిన టవల్ సహస్ర మెడకు బిగ్గరగా చుట్టుకుపోయింది. ఆ టవల్ నుంచి సహస్ర బయటపడలేకపోయింది. చివరికి ఊపిరాడక ఆ చిన్నారి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అయితే అక్కకు అలా జరగటం చూసి తమ్ముడికి భయం వేసింది. ఆ చిన్నారి అక్కా అక్కా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉండడంతో ఏవైందోనని ఇరుగు పొరుగు వాళ్లు చూసేసరికి సహస్ర విగతజీవిగా పడింది. వెంటనే ఆ చిన్నారుల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. తమ ముద్దుల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని తెలియగానే తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. వారి రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో పిల్లల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లలు బయటున్నప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలని, పిల్లల పట్ల ఎలాంటి అజాగ్రత్త పనికిరాదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. చిన్న నిర్లక్ష్యం కూడా కుటుంబంలో తీరని విషాదాన్ని మిగులుస్తుంది అనటానికి ఈ ఘటన మరో నిదర్శనం.